భారతీయ జీవనానికి 3 గ్రంథాలు చాలా గొప్పవండి. ఒకటి రామాయణం, రెండవది భారతం, మూడవది భాగవతం. రామాయణం వ్యష్టి జీవితాన్ని అంటే వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరిస్తుంది. భారతం సమష్టి జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. వ్యష్టి అంటేనేమో ఒక్కరిని సంస్కార సంపన్నునిగా తీర్చిదిద్దుతుందని అర్థం. సమష్టి అని అంటే ఒక్కరు కాదు, అన్నదమ్ములనే కాదు సమాజాన్ని తీర్చిదిద్దుతుందని అర్థం. మూడోదైన భాగవతము పరమేష్ఠి వైపుగా చూపిస్తుంది, అంటే ముక్తి వైపుగా చూపిస్తుంది. ముక్తి, ఈ మోక్షం అనేటటువంటిది ఏంటిది? తన కొరకు తాను బతకక అందరి కొరకు బతుకుతూ ఇది దైవ నిర్ణయము, ఇది దైవ ధర్మము అని భావింపచేసేటటువంటిది భాగవతం. కాబట్టి ఈ 3 గ్రంథాలు కూడా మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాయి, ధర్మ రక్షణకు దోహదం చేస్తాయి. సత్యం శివం సుందరంగా అనిపిస్తుంది, జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతాయండి. కాబట్టి శ్రీరామనవమి అనేది రామాయణ కథలో అంటే శ్రీరాముని యానంలో ఈ ఒక చిన్న అంశం. అంటే పుట్టుకకు సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి ఒకానొక ఘట్టము శ్రీరామనవమికి సంబంధించినటువంటి విశేషం. అయితే ఆ నవమి సందర్భంగా కేవలం సీతారాముల కళ్యాణానికి సంబంధించే ఆలోచిస్తారా, లేకుంటే దశరథుని సంతానంగా జన్మించినటువంటి ఈ నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించే ఈ పుట్టుక గురించి ఆలోచిస్తారా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. నవమి అదొక నెపం, అంటే అదొక సందర్భం అంతే. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రామాయణం మనకు అందించేటటువంటి సందేశం ఏమిటిది? రామాయణ ధర్మం అనుసరించినట్టయితే వ్యక్తులు, కుటుంబాలు, సమాజము, దేశము, విశ్వము ఏ విధంగా వికసిస్తుంది, ఏ విధంగా సరి అయినటువంటి మార్గంలో నడుస్తుంది అని ఇన్ని విషయాలు చెప్పుకునేటటువంటి అవకాశం ఉందండి శ్రీరామనవమి సందర్భంగా. శ్రీరామనవమి సందేశం ఏంటి అనేది ఓవరాల్గా చెప్పేశారు. ఈసారి శ్రీరామనవమి అంటే ఏ రోజు వస్తుంది, పర్టికులర్గా ఏ సమయంలో శ్రీరాముడి కళ్యాణం చేయాలి? మామూలుగా అభిజిత్ లగ్నము చూసి పునర్వసు నక్షత్రాన్ని చూసి ఆ సందర్భంలో కళ్యాణ కార్యం కొనసాగిస్తారు. కాబట్టి కళ్యాణ కార్యం సరిగ్గా పట్టపగలే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కొనసాగించడం అనేటటువంటిది సంప్రదాయబద్ధంగా వస్తున్నది. సర్వసాధారణంగా మన తిథుల ప్రకారంగా అది ఆ రోజు ఉదయం సూర్యోదయ సందర్భంగా ఏ తిథి ఉన్నది, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య, ఈ 15 తిథులలో అంటే చాంద్రమానం ప్రకారంగా ఈ 15 తిథులలో ఆ తిథి ఆ సందర్భంలో ఉండాలి. అంటే కళ్యాణ సందర్భంలో పట్టపగలు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ నవమి తిథి ఎప్పుడుంటే అప్పుడు ఆ కళ్యాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారండి.